పుతిన్ జిన్పింగ్ హ్యాపీ. ఇప్పుడు మనం ఒకరోజు నిన్న అవును ఐ వాస్ టెల్లింగ్ యూ దట్ ఇజ్రాయిల్ ఒప్పుకుంటేనే మానేస్తానంటాడు. మానేయడానికి సిద్ధమై ఈ సన్నాయి నౌకలు నొక్కుతున్నాడని చాలా స్పష్టమైంది. వర్మ, మన మీడియాలో ఈ ప్రపంచంలో ప్రజలకు ఇచ్చే హైపులు, బూస్ట్లు, వాస్తవాలు కనుక మీరు పోల్చుకుంటే ఒక 20 రోజుల కిందట, ఈవెన్ 15 రోజుల కిందట కూడా ఇంకా ట్రంప్ రంగంలోకి వచ్చాడు. ఇరాన్ను పేల్చేస్తాడు, అయిపోతుంది, వాళ్ళు పేల్చేస్తున్నప్పుడు మనం తటస్థంగా చాలా మాటలు విన్నాం కదా. అసలు ఇరాన్ ఏమీ మాట్లాడకుండానే వస్తే పూర్తిగా లొంగి రావాలి, నలిపేస్తామన్నాడు. వాళ్ళు ఏమనలేదు. పైగా వాళ్ళు ఈరోజు కూడా ప్రకటన చేశాడు వాళ్ళ ప్రతినిధి, మేము ఏమాత్రం లొంగే ప్రసక్తి లేదు, మేము గల్ఫ్ దేశాలన్నిటికీ అమెరికాకు సహకరించినందుకు మేము చుక్కలు చూపిస్తాము, మాకేమేం చేశారో వాటన్నింటికి మేము మూల్యం వాళ్ళు చెల్లించాల్సిందే అని కూడా వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. అంటే ఇరాన్ అలాంటి ప్రకటన చేస్తుంటే ట్రంప్ ఇంక తొందరలో యుద్ధం ముగిసిపోవచ్చు, చాలా దగ్గరలోనే ఉంది అని ఒక మాట చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సరుకు అయిపోయింది, సరంజామం అయిపోయింది. అలాగే ఎవ్వరూ బలపరచలేదు ఈ ప్రపంచంలో. ఒక్కరన్నాడా ట్రంప్ గారు భలే చేశారు? మీరు ఒక్క మానవుడు, నరమానవుడు ఎవడైనా సరే ట్రంప్ భలే చేశాడు అని మన మీడియాలో రెచ్చిపోయి మాట్లాడిన కొద్దిమంది వాళ్ళని మినహాయిస్తే ఏ దేశం కానీ ఏ నేత కానీ కాస్త ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే భయపడిన వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ నెతన్యాహు బీబీ, ట్రంప్ డాను బీబీ, వీళ్ళ డాన్స్ తప్ప ఇంకెవరు బలపరచలేదు. కాబట్టి మద్దతు రాలేదు, దేశాలు చూస్తే అడ్డం తిరుగుతున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా నాయకులు బహిరంగంగా ఇరాన్కు మద్దతు తెలిపేశారు. పూర్తిగా తనతోనే ఉంటాడనుకున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా కొంచెం గొంతు సవరించుకుంది. కాబట్టి వీటన్నింటి వల్ల గత్యంతరం లేక తోక ముడిచి దెబ్బతిని వెనక్కి వెళ్తున్నాడు. ఇంకా కొనసాగిస్తే శృంగభంగం జరిగిపోయింది ట్రంప్కు. బహుశా ఓవర్ యాక్షన్ చేస్తే అది అలాగే బెరిసి కొడుతుంది. ఇప్పుడు ఇదైంది, ఇది అయిన తర్వాత క్యూబా అన్నాడు. ఏది ఇరాన్ అయిపోయిందంట, క్యూబా అంట. ఏదో పెద్ద నెపోలియన్ ఆ రోజుల్లో ఒకటే రాత్రి 2-3 చిన్న దేశాలను స్వాధీనం చేసుకున్నాడు. ఈయన తను పెద్ద నెపోలియన్ లాగా ఊహించుకున్నాడు. ఆ ఎపిస్టైన్ ఫైల్స్ నుంచి బయటపడడం కోసం ఇంత దుస్సాహసానికి ఆయన పాల్పడ్డాడు. దీనివల్ల ఎంత పరిణామం జరిగింది? ఒక్కసారిగా సముద్ర నిల్వలు దెబ్బతినిపోయినాయి, అక్కడ ఆపేశారు. అసలు వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు హార్మోజ్లో మేము రవాణా చేయడానికి లేనప్పుడు మేము ప్రొడ్యూస్ చేసే ఏం లాభం అని అమెరికా అనుకూల దేశాలు కూడా ఉత్పత్తి ఆపేసాయి. రూపాయి రేటు ఘోరంగా పడిపోయింది, ధరలు ఒక్కసారిగా ఎగిసాయి. దాంతో ప్రకటన చేశాడు, చేయగానే మళ్ళీ డమాలని ధరలేమో తగ్గిపోతున్నాయి, ఇది పెట్రోల్ ధరలు. సో ఇదంతా ట్రంప్ యొక్క రాజకీయ దుస్సాహసము, ప్రపంచం మీద పెత్తనం చేయాలన్నటువంటి దురహంకారానికి శృంగభంగం జరిగిందని మనం భావించవచ్చు. అయితే వెంటనే తొందరపడకూడదు, ఎందుకంటే ఎవరికి సద్బుద్ధి ఉన్న మనిషి కాదు కదా. దీని నుంచి బయటపడడానికి ఇంకా ఏమేమి పిచ్చిపోగలు పోతారో మనకు తెలీదు. మొస్తాబా ఖొమైనీని ఎన్నుకున్న తర్వాత అతని నేపథ్యానికి తగినట్టే వాళ్ళు చాలా గట్టిగా, ఒకవైపున వాళ్ళ మతపరమైన ఉద్వేగం, ఇంకోవైపున ఆర్థికంగా సైనికంగా ఇరాన్కున్న పునాది, వీటన్నిటి వల్ల గట్టిగా దెబ్బతీశారు. అతను ఎన్నికైన 2వ రోజు, అంటే అతను ఎన్నికే కాడు. మీరు ఇంకోటి కూడా గుర్తు చేసుకోండి, ఎవరిని వారసుడిగా ఎన్నుకుంటారో నేను నిర్ణయిస్తా అన్నాడు. ఆ వారసుడు వచ్చి నువ్వు యుద్ధం చేయగలవో లేదో వాడు నిర్ణయించాడు. కాబట్టి చరిత్ర అనేది అదే చెప్తారు, చరిత్ర బుద్ధిమంతులకు పాఠాలు నేర్పిస్తుంది, బుద్ధిహీనులను తనతో పాటు ఈడ్చుకొని పోతుంది అని ఒక సేయింగ్. సో ఇప్పుడు జరిగింది అది. దీని నుంచి ఇంకా మన దగ్గర కూడా, మన దేశంలో కూడా ఉన్న అత్యుత్సాహవంతులు, యుద్ధ పిపాసులు కొంచెం కళ్ళు తెరిస్తే చాలా మంచిది. ఒక కథనం వస్తుంది ఇందాక, విన్నర్ ఆఫ్ ది వార్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్ అని. ఇప్పుడు రష్యా దగ్గర భారతదేశం చమురు కొనకూడదు అనే ఆంక్షలతో బయలుదేరింది భారతదేశాన్ని కూడా బిగించటం. మేము ఒక 4 రోజులు మినహాయింపించాం, మీరు కొనుక్కోండి అని ఏదో పెద్ద ఘనంగా, భారతీయులు భలే మంచి పిల్లలు, మేము చెప్పినట్టు వింటారు అని ఎగతాళి వెటకారం కూడా చేశారు. ఇప్పుడు పుతిన్ చాలా దర్జాగా ఈ కల్లోలం తర్వాత ఎక్కువ చమురు అమ్ముకునే అవకాశం పుతిన్కు, రష్యాకి వస్తుంది. అలాగే చైనా కూడా, జిన్పింగ్ కూడా ఖచ్చితంగా చైనా వాళ్ళు కూడా నిలబడ్డారు. వాళ్ళిద్దరు రంగంలోకి వచ్చాక నిలబడే పరిస్థితి కూడా ఇక్కడ. వాళ్ళకి ఆయిల్ నిల్వలు ఎక్కువేనండి, చైనా రష్యా కూడా. రష్యా చాలా ఎక్కువ, రష్యా చాలా ఎక్కువ.
చైనాకు కూడా ఉన్నాయి బాగా, కానీ పెద్ద దేశం కదా, పెద్ద దేశం, ఎక్కువ జనాభా కాబట్టి వాళ్ళ అవసరాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. రష్యా చైనా అమెరికా చైనా ఒక కేటగిరీ కదా, వాళ్ళు ఈవెన్ భవిష్యత్తు కోసం కూడా తీసి పెట్టుకుంటుంటారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా నెంబర్ 1 నెంబర్ 2 కాబట్టి వాళ్ళ ఆర్థిక పటిష్టత అది భిన్నంగా నిల్వలు ఎక్కువ ఉన్నాయా? చైనా కూడా ఏమైనా ఖనిజాలు ఉన్నాయా? ఆయిల్ ఉన్నాయి కానీ వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అంటారు. ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అంటారు. అమెరికా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి కూడా తవ్వడం లేదు. చైనా వాళ్ళు ఇంకా అనేకం ఉన్నాయి, మేము వాటిని ఇంకా ముట్టుకోలేదని వాళ్ళు చెప్తుంటారు. మనకు ఆ ఛాన్స్ లేదు కదండి, మనకి ఎక్కువగా లేదు, మనకు ఛాన్స్ లేదు. మనకి సరిహద్దే కదండి, బార్డరే కదా, వాళ్ళకుండి ఇండియాకి కనీసం లేకపోవడం. అంటే మనకు సాగు భూమి, తర్వాత నీటి వనరులు ఇవన్నీ చాలా ఎక్కువ మనకు. మన ద్వీపకల్పము, మన స్వరూపము, తర్వాత మన దేశంలో జనాభాకు భూభాగానికి మధ్యలో సాంద్రత తేడా కూడా చాలా ఎక్కువ. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ. రెండవది భూగర్భ ఖనిజ అని ఇవేమనాలి, శిలాజ ఖనివి, శిలాజ ఇంధనాలు. శిలాజ ఇంధనాలు అనేవి శిలాజాలు ఏర్పడిన దాని నుంచి అవి రావాల్సిందే, కానీ ఇప్పటికిప్పుడు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. అది ఒక భౌగోళిక స్వరూపాన్ని బట్టి కూడా అవి వస్తాయి. ఆ విషయంలో ఇండియా కూడా అవసరం ఎక్కువ. దిగుమతులు బాగా చేసుకునే దేశాల్లో ఐ థింక్ మనం 3వ 5వ ఉన్నాం. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీలో రెస్టారెంట్లు కూడా ఆపేశారట గ్యాస్ లేదు. అందుకే గ్యాస్ లేదు. ఇప్పుడు వంటకు మాత్రమే చేయండి, కమర్షియల్ అవసరాలకు తగ్గించండి అని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మన దేశంలో కూడా 20 రోజుల తర్వాత మడిగే 2వ సిలిండర్ బుక్ చేయాలని ఒక ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు మరి ఏమైనా యూజ్ చేస్తారేమో తెలీదు. ఇక చివరి వార్నింగ్ ఏమంటే, ఊరికో బుద్ధి సరైన బుద్ధి కాదు కదా, తాలిబాన్లతో పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ట్రంప్. ఆఫ్ఘనిస్తాన్ను చాలా ధూర్త దేశం జాబితాలో చేర్చి నిన్ననే ఐక్యరాజ్య సమితిలో ఒక నోటీస్ ఇచ్చాడు. పాకిస్తాన్ ఏమో వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద విమానాలు అవి ప్రయోగిస్తూ, యుద్ధ విమానాలు ఇవన్నీ దాడులు చేస్తుంది. భారతదేశం ఈరోజే పాకిస్తాన్ వైఖరి సరికాదని కూడా ప్రకటించింది. సో ఆఫ్ఘనిస్తాన్లో పెడితే కూడా మళ్ళీ చైనాకు, ఇండియాకు, రష్యాకు, ఈ దేశాలన్నిటికీ, ఇరాన్కు కూడా మళ్ళీ ఇదంతా కూడా వస్తుంది. సో ఆఫ్ఘనిస్తాన్లో చిచ్చు పెడతాడా మళ్ళీ ట్రంప్ అనేది మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. పాకిస్తాన్ చాలా కోరుకుంటుంది, ఇరాన్ అయిపోయింది కదా, వెంటనే ఆఫ్ఘనిస్తాన్లో ఏమన్నా పెడితే మేము అమెరికా నుంచి సాయం పొందొచ్చు, భారతదేశాన్ని కూడా ఇరుకులో పెట్టవచ్చు అనే ఒక ఆలోచనలో పాకిస్తాన్ ట్రంప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాంటివి రాకుండా భారతదేశం చాలా పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంకొకటి, మనకి ఎంతో కొంత భారతదేశం తన పాత్ర నిర్వహించలేదు సరిగ్గా అన్న ఒక పేరు ఈ గల్ఫ్ యుద్ధం సమయంలో వచ్చిందాన్ని పోగొట్టుకోవడానికి కూడా మనం ఇంకా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అంటే ఏదో కుక్కతో పట్టుకొని గోదావరి ఎదినట్టే ట్రంప్ అనేవాడిని నమ్ముకొని అడుగులు వేస్తే మనం కూడా తెలియకుండానే ఒక పద్మవ్యూహంలో చిక్కుకుంటామన్న వాస్తవాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. సార్ పార్లమెంట్ మనకు సమవుజ్జీలు రష్యా, చైనా, లేకపోతే బ్రిక్స్ దేశాలు, అలీన దేశాలు తప్ప ఈ ట్రంప్ కాదు. అసలు ఆయన ఎప్పుడేం చేస్తాడు, అమెరికానే నమ్మట్లేదు ఆయన. సొంత ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊర్లోనే అమ్ముడుపోతుందని అక్కడే నమ్మకం లేని ఆయన మనం నమ్మటం ఏంటండి, మన కామధేనం లాంటి భారతదేశాన్ని. సార్ పార్లమెంట్ ఫైర్, బిర్లాపై అవిశ్వాస చర్చ, పశ్చిమాసియా పాలసీ ఫెయిల్. పశ్చిమాసియా పాలసీ ఫెయిల్ అయింది, మాతో పంచుకోలేదు, సరిగా వ్యవహరించలేదు మోదీ ట్రంప్ మీద. ఇందాక నేను చెప్పినట్టునే విమర్శ చాలా ఎక్కువగా వచ్చింది కాంగ్రెస్ నుంచి, ప్రాంతీయ పార్టీ నుంచి, వామపక్షాల నుంచి కూడా వచ్చింది. వాళ్ళు 1-2 సార్లు బయట మాట్లాడారు, మీడియాలో మాట్లాడారు, సభలో కూడా మాట్లాడారు, అంటే చర్చనే అనుమతించలేదు. ఇదొక విపరీతం అండి. ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద పార్లమెంట్లో చర్చ లేకుండా అసలు విదేశాంగ విధానం ఎలా రూపొందుతుందండి? చివరకు చాలా ఒత్తిడి మీద రాజ్యసభలో మటుకు పెట్టారు. కానీ ఇంత లోపల ఏమైందంటే లోక్సభలోకి వచ్చేసరికి ఇప్పుడు ఆయన